హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు నోకియా 6 అనేది ఈ జనవరిలో లాంచ్ అవ్వబోతుంది. సో దీని గురించి అయితే మనకు కొన్ని స్పెక్స్ అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే తెలిసాయి. సో దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, దీని స్పెక్స్ అయితే మనకు అఫీషియల్గా నోకియా నుండి అయితే తెలియలేదు. బట్ కొన్ని వెబ్సైట్స్ అండ్ ఇంకా కొన్ని బ్లాగ్స్లో నేను చూశాను. సో ట్రస్టెడ్ వెబ్సైట్స్ అండ్ ట్రస్టెడ్ బ్లాగ్స్లో సో వాళ్ళు కొన్ని స్పెక్స్ అయితే మనకు చూపించారు. సో మనం దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకు ఇది దీని బిల్డ్ క్వాలిటీ మనకు మెటాలిక్ బాడీతో వస్తుంది. అండ్ దీంట్లో మనము డిస్ప్లే చూసుకున్నట్లయితే 5.5 ఇంచ్ FHD డిస్ప్లే వస్తుంది. అండ్ హార్డ్వేర్ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 630 ఇస్తున్నారు ఈసారి వీళ్ళు. సో స్నాప్డ్రాగన్ 630 అండ్ ప్రాసెసర్ మనకు Adreno 508 GPU ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, దీంట్లో యూజ్ చేస్తున్న ప్రాసెసర్ మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్. సో దీంట్లో మనకు 4 కోర్స్ ఏమో 2.2 GHz దగ్గర క్లాక్ అయినాయి అండ్ ఇంకా 4 కోర్స్ ఏమో మనకు 1.9 GHz దగ్గర క్లాక్ అయినాయి. సో మనకు దీంట్లో ర్యామ్ చూసుకుంటే 4GB ర్యామ్ ఇచ్చారు వీళ్ళు. సో మనకు రెండు వేరియంట్స్ ఉన్నాయి, 32GB ఇన్బిల్ట్ అండ్ 4GB ర్యామ్ అండ్ ఇంకొకటి 64GB ఇన్బిల్ట్ అండ్ ఇంకా 4GB ర్యామ్. సో మనం సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు మనకు నోగట్తో ఇస్తా అంటున్నారు. ఓరియో అప్డేట్ కూడా వస్తుందని చెప్తున్నారు. సో మనం నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకు దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా 16 MP ఉంది అండ్ ఫ్రంట్ మనకు 8 MP ఉంది. సో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే కూడా మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో ఇవ్వలేదు. సో ఇది కూడా ఇంకొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో మనం బ్యాటరీ చూసుకుంటే మనకు 3000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ సిమ్ స్లాట్ మనకి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్. సో 2 సిమ్స్ వేసుకోవచ్చు ఎట్ ఏ టైం, లేకపోతే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. సో 3 అయితే ఒకటేసారి మనం వేసుకోలేము దీంట్లో. అండ్ మనకు ఇది 128GB వరకు మెమరీని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అండ్ మనం దీంట్లో సెన్సార్ చూసుకుంటే కూడా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనకు అంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. ఇంకా కంప్లీట్గా సెన్సార్స్ గురించి అయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇది 100% కరెక్ట్ అని చెప్పలేము. బట్ మ్యాక్సిమం అయితే ఇవే ఉంటాయి. చేంజ్ అవుతే కొన్ని చేంజ్ అవ్వచ్చేమో. నన్ను అడిగితే దీంట్లో డిస్ప్లే 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే ఇచ్చేసి అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇస్తే ఈ మొబైల్ మనకు పర్ఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో బట్ మనమైతే గ్యారెంటీ ఇవ్వలేం ఇది మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అండ్ డ్యూయల్ క్యామ్ సెటప్ వీళ్ళు ఇస్తారని. సో ఇప్పటివరకు ఉన్న స్పెక్స్ అయితే ఇవి. అండ్ దీని ప్రైసింగ్ కూడా మనకు అరౌండ్ ఒక 15,000 to 18,000 ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు వీళ్ళు ఒకవేళ 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అండ్ డ్యూయల్ క్యామ్ సెటప్ ఇస్తే నోకియా లవర్స్ ఉంటారు కదా. సో నోకియా లవర్స్ అండ్ బ్రాండ్, ఒక మంచి బ్రాండ్ అండ్ మంచి స్పెక్స్ మొబైల్ కొనాలనుకునే వారికి ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఈ మొబైల్ గురించి అందిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా చేంజెస్ అయితే అవ్వచ్చు. సో ఒకవేళ ఏమైనా అప్డేట్స్ వస్తే నాకు దీని గురించి నేను కింద కామెంట్స్లో ఇస్తాను, కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నన్ను చాలా మంది నోకియా డివైజెస్ గురించి అడుగుతున్నారు. సో ఇది చూడగానే నాకు కొంచెం బాగా అనిపించింది. సో అందుకనే నేను మీతో దీన్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో ఇవ్వండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కింద కమెంట్స్లో అడగండి. సో నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.